2029 తెలంగాణ ఎలక్షన్స్ లో అసలు యావత్ తెలంగాణలో చిన్న చిన్న పల్లెలలో మెజారిటీ వచ్చుడే ఎక్కువ అంటే హరీష్ అన్న ఇలాకా సిద్దిపేటలో మెజారిటీ కావాలంట మన చీఫ్ మినిస్టర్ గారికి. అయ్యే పనేనా? అయినా జనరల్ గా ఇప్పుడు ఏదైనా ప్లేస్ లో మా పార్టీ నుండి గెలిపించారు అనుకోండి, రైతులకు ఇది చేస్తామనో లేకపోతే ఆడవాళ్ళకి ఇది చేస్తామనో ఈ సదుపాయాలు కల్పిస్తామనో చెప్పాలి. గాని వీళ్ళేం చెప్తున్నారంటే సిద్దిపేట నుండి హైయెస్ట్ మెజారిటీతో మన పార్టీ నుండి గెలిచినట్టయితే ఆ ఎమ్మెల్యేని తీసుకుపోయి మేము మంత్రిని చేస్తామంట. ఎవరికి ఉపయోగం? ప్రజలకేంది ఉపయోగం? ప్రజలకేం చేస్తారో చెప్పారంట వాళ్ళే పార్టీలు పదవులు పంచుకుంటారు అనమాట. ఆయన సిద్దిపేటని టచ్ చేయాలంటే హరీష్ అన్నని టచ్ చేయాలి. అది అయ్యే పనేనా? సిద్దిపేటలో హరీష్ అన్నని ఏమంటారంటే ఆక్సిజన్ అంటారు. ఆక్సిజన్ లేకుండా జనాలు ఉంటారా? హరీష్ అన్న లేకుండా సిద్దిపేట ఉంటారా? మీరేమనుకుంటున్నారు?